నమస్కారం. ఈ వీడియోలో ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ స్టూడెంట్ సర్వేను సిఆర్ఎంటీ లేదా సిఆర్పి గారు ఎలా చేయాలి, అందులో ఉండేటటువంటి అన్ని ఆప్షన్ల పైన వివరణ ఇస్తూ లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా ఉదాహరణను వివరించేదానికి ప్రయత్నం చేస్తాను. మొదట లీప్ యాప్ నందు వారి యొక్క ఎఫ్ఆర్ఎస్ యూజర్ ఐడి పాస్వర్డ్ను ఇచ్చి ఎంటర్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత గవర్నెన్స్ను క్లిక్ చేయాలి. గవర్నెన్స్ నందు సెకండ్ ఆప్షన్ అయినటువంటి సిఎస్సిను క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇందులో మూడవ టైల్ అయినటువంటి డబ్ల్యూఓఎస్సి స్టూడెంట్స్ సర్వేను క్లిక్ చేయాలి. ఆ క్లస్టర్కి సంబంధించినటువంటి సచివాలయముల యొక్క లిస్టు మరియు పాఠశాలలకు సంబంధించినటువంటి లిస్టులు ఇందులో కనబడతాయి. మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తే కొన్ని పాఠశాలల పేర్లు మరియు సచివాలయం యొక్క పేర్లు ఇవ్వడం జరిగింది. ఇది ఆ క్లస్టర్కి సంబంధించినటువంటి అనగా సిఆర్ఎంటీ గారి యొక్క క్లస్టర్లో ఉండేటటువంటి నేమ్స్ మాత్రమే, సచివాలయాల యొక్క పేర్లు మాత్రమే కనబడతాయి. ముందుగా సిఆర్ఎంటీ గారు వారి క్లస్టర్లో ఉండేటటువంటి పాఠశాలలో ఉండే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ స్టూడెంట్ సర్వేను కంప్లీట్ చేయవలసి ఉంటుంది. కారణం ఏంట్రా అంటే ప్రతి పాఠశాలకు సంబంధించి ఒకరో లేదా ఇద్దరో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉంటారు కనుక వారిని ముందుగా డేటా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు మొదటి పాఠశాల అయినటువంటి ఎంపీపీఎస్ బైరెడ్డిపల్లిని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే అక్కడ ఉండేటటువంటి విద్యార్థి యొక్క డీటెయిల్స్ కనబడతాయి. కనబడుతున్నటువంటి విద్యార్థి పైన ట్యాప్ చేస్తే చైల్డ్ అవైలబుల్ ఇఫ్ ఎస్ అయితే క్యాప్చర్ చైల్డ్ ఫోటో, విద్యార్థి యొక్క ఫోటోని ఇక్కడ క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. క్యాప్చర్ చేసేటప్పుడు ఆ విద్యార్థి యొక్క లొకేషన్ తీసుకుంటుంది. అది ఎక్కడైనా పర్లేదు, ఇంటి దగ్గర కానివ్వండి, పాఠశాలలో కానివ్వండి, లేదు మరెక్కడైనా కానివ్వండి, డేటాను తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత క్యాప్చర్ ఇమేజ్ క్లిక్ చేస్తాం. ఎస్ను క్లిక్ చేసి సెలెక్ట్ రీజన్ ఫర్ అవుట్ ఆఫ్ స్కూల్ చైల్డ్ రీజన్ని సెలెక్ట్ చేస్తాం. ఇందులో బాగా గమనించేటటువంటి రీజన్లు కొన్ని ఉన్నాయి. వాటిని కేర్ఫుల్గా అప్డేట్ చేయవలసి ఉంటుంది. మొదటి రీజన్ డెత్ ఆర్ ఎక్స్పైర్డ్, రెండవ రీజన్ డూప్లికేట్ ఎంట్రీ. ఒకవేళ డూప్లికేట్ ఎంట్రీని సెలెక్ట్ చేసుకుంటే ఒరిజినల్ ఆధార్ను ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆధార్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ను క్లిక్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా ఎకనామిక్ రీజన్ కానివ్వండి, మైగ్రేట్ టు అదర్ స్టేట్ కానివ్వండి, ఆర్ఫన్ కానివ్వండి, ఈ డేటాలు ఇచ్చిన వెంటనే సబ్మిట్ ఈజీగా అవుతుంది. కానీ స్టూడెంట్ ఇన్ ఓపెన్ స్కూల్, స్టూడెంట్ ఇన్ ఐటీఐ, పాలిటెక్నిక్, ఈ రెండు ఆప్షన్లకు ఖచ్చితంగా ఆ విద్యార్థి ఆ పాఠశాలలో చదువుతున్నట్లు కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ డిఫికల్టీస్ సెలెక్ట్ చేసుకున్నా, రాంగ్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకున్నా ఇబ్బంది లేదు. ఎస్ఎస్సి ఫెయిల్డ్ మాత్రం సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మనం డేటాను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎస్ఎస్సి ఫెయిల్డ్ డేటాని సబ్మిట్ చేస్తే ఎస్ఎస్సి ఇయర్, ఆ విద్యార్థి ఎస్ఎస్సి ఇయర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత హాల్ టికెట్ నెంబర్ను ఇచ్చి చైల్డ్ వ్లనరబుల్ డేటాను ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. తర్వాత కమింగ్ టు స్కూల్ అనబడేటటువంటి ఆప్షన్ ఎంచుకుంటే ఆ విద్యార్థి ఏ స్కూల్లో చదువుతున్నాడో ఆ డైస్ కోడ్ని ఇక్కడ మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఆ డైస్ కోడ్ని మెన్షన్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సిడబ్ల్యూఎస్ఎన్ కానివ్వండి, నాట్ ట్రేస్డ్ కానివ్వండి, మేజర్ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, అదర్ రిమార్క్స్ ప్రొవిజన్ కానివ్వండి, ఏ డేటా ఇచ్చినా డేటాను తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్, కర్ణాటకలో ఈ విద్యార్థి 6వ తరగతి చదువుతున్నారు. సో ఇక్కడ రెండవ ఆప్షన్ అయినటువంటి ఈజ్ చైల్డ్ వ్లనరబుల్ అంటే విద్యార్థి అభద్రతా స్థితిలో లేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారా లేదా అనబడేటటువంటి మీనింగ్లో ఈజ్ చైల్డ్ వ్లనరబుల్ అనబడేటటువంటి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇఫ్ ఎస్, ఒకవేళ ఎస్ అయితే ఆ వ్లనరబుల్ సంబంధించినటువంటి డేటాను మనం ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నో అనిస్తే ఆ డేటాను మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత డేటాను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చైల్డ్ అవైలబుల్ ఎస్ను మనం ఆప్షన్లో ఈ డేటాని ఇచ్చాం. అదేవిధంగా చైల్డ్ అవైలబుల్
నో అనే ఆప్షన్ ఇస్తే ఎవరు ఈ డేటాని ఇచ్చారు అనగా విద్యార్థి లేని పరిస్థితిని ఎవరు చెప్పారు, గార్డియనా, ఫాదరా, మదరాను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాప్చర్ పేరెంట్ గార్డియన్ ఫోటోను, అదే లొకేషన్ నుంచి ఆ ఫోటోని డేటాను మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈజ్ చైల్డ్ లోనరబుల్ అనబడేటటువంటి ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మనం నో అనే ఆప్షన్ని ఎంచుకుంటాం. ఎంచుకున్న తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేసి ఆ విద్యార్థి యొక్క డేటాను సక్సెస్ఫుల్గా ఇస్తాం. అదేవిధంగా పాఠశాలలకు సంబంధించినటువంటి డేటాను సబ్మిట్ చేసిన తర్వాత ముఖ్యమైన విషయం సచివాలయాలకు సంబంధించినటువంటి డేటాను సబ్మిట్ చేయాలి. ఇక్కడ సచివాలయంలో సంబంధించినటువంటి డేటా, ఉదాహరణకు మొదటి సచివాలయంలో చూడండి 256 విద్యార్థుల యొక్క డేటా పెండింగ్ అని చూపుతోంది. అదేవిధంగా మూడో ఆప్షన్లో సచివాలయం గంగనాయనపల్లి సచివాలయంలో 180 మంది విద్యార్థుల యొక్క డేటాని పెండింగ్ అని చూపుతోంది. కానీ ఇక్కడ మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి సచివాలయంలో ఒక సర్టైన్ డేట్కి విద్యార్థులు వేరే పాఠశాలలో చేరి ఉంటారు. కానీ ఆ పాఠశాలలో చేరినటువంటి విద్యార్థులను కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్గా చూపుతోంది. కనుక జాగ్రత్తగా ఆ విద్యార్థుల యొక్క డేటాని మనం ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను ఇవ్వవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో సచివాలయానికి సంబంధించినటువంటి డేటాను సబ్మిట్ చేసేటప్పుడు స్క్రోల్ చేస్తూ ఏ విద్యార్థికైతే స్టూడెంట్ ఐడి క్రియేట్ అయి ఉంటుందో ఆ విద్యార్థి ఖచ్చితంగా పాఠశాలలో ఉన్నాడని అర్థం. ఆ పాఠశాలకు సంబంధించినటువంటి డేటాని మనం చైల్డ్ అవైలబుల్లా కాదా అని ఇవ్వవచ్చు. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే విద్యార్థికి సంబంధించి ఫోన్ నెంబర్ ఇక్కడ ఇవ్వబడుతుంది, లేదు స్టూడెంట్ ఐడి ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఫోన్ నెంబర్ కానీ మీకు అవైలబిలిటీలో లేకపోతే విద్యార్థిని గ్లోబల్ సెర్చ్ ద్వారా యూడైస్ నందు గ్లోబల్ సెర్చ్ ద్వారా సెర్చ్ చేసి ఆ విద్యార్థి ఏ పాఠశాలలో ఉన్నాడో క్లియర్ కట్గా మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. సో గ్లోబల్ సెర్చ్ అనేది ఏ పాఠశాలకు సంబంధించిన కానీ ఎంఆర్సీకి సంబంధించినటువంటి యూడైస్ లాగిన్లలో మనం సెర్చ్ చేసుకునేటటువంటి అవకాశం పూర్తిగా ఉంది. తర్వాత ప్రతి విద్యార్థిని అనగా ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క డేటాను మనం ఖచ్చితంగా డేటాను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు 2021లో ఉండేటటువంటి విద్యార్థి, 2021లో పుట్టినటువంటి విద్యార్థి ప్రస్తుతానికి 5 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆ విద్యార్థి ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నప్పుడు PP1 PP2లలో ఉంటాడు. వాళ్ళు చైల్డ్ ఇన్ఫో చేసి ఉండరు. కానీ ఆ విద్యార్థిని ఫైండ్ అవుట్ చేసి ఆ యూడైస్కి సంబంధించినటువంటి డేటాను ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రతి విద్యార్థిని అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సహకారంతో, లేదు సచివాలయానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సహకారంతో, అక్కడ ఉండేటటువంటి స్టాఫ్ యొక్క సహకారంతో ప్రతిరోజు 15 నుంచి 20 వరకు విద్యార్థుల డేటాను సబ్మిట్ చేస్తే ఈజీగా మీకు ఇవ్వబడినటువంటి టార్గెట్ను రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎటువంటి డౌట్లున్నా నా వీడియో నందు కామెంట్ రూపంలో మీరు పోస్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి డౌట్లను నేను క్లారిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.